వచ్చిన మీ అందరికీ, అలాగే యూట్యూబ్లో వాక్యాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ, ఒక్కొక్కరికి ప్రతి ఒక్కరికి మన ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో మన సంఘ బాప్టిస్ట్ చర్చ్ ఖానాపూర్ తరపున మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, మీ పరిశుద్ధ గ్రంథాలు దయచేసి తెరవండి, చదవండి లేఖన భాగాన్ని. యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనం నుండి 71 వచనాలు కలిగిన ఈ భాగాన్ని మనం చదువుగా విన్నాం. ఇందులో మనం 6వ అధ్యాయం 22వ వచనం నుండి మనం చూడాల్సి వస్తుంది ప్రియులారా. అనేకమైనటువంటి విషయాలు ధ్యానించబోతూ ఉన్నాం. ఈ భాగంలో ఎవరెవరు ఉన్నారు అని మనం చూస్తే, ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు. అక్కడ చూడండి 66వ వచనం, అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి అని ఉంది. అంటే అనేక మంది శిష్యులు ఉన్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తుకి ఆయన ఏర్పాటు చేసుకున్న శిష్యులు 12. బాగా వినాలి ఈ మాట. అయితే ఆయనను అనుసరించిన వారు అనేక మంది శిష్యులు ఉన్నారు. ఈ మాట మీరు గమనించాల్సిందిగా మనం చూస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఏమిటి ఈరోజు మన అంశం అనంటే, ది డిసైబుల్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు శిష్యులు ఈనాటి మన అంశం. యేసుక్రీస్తు శిష్యులు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన దేవుని చేత ఈ లోకానికి పంపించబడ్డాడు. ప్రయాసపడి భారం మోసుకునుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. నా యేసయ్య, నా కాడు సులువుగాను నా భారము తేలికగా ఉన్నవి. నా యొద్ద నేర్చుకోండి, నేను సాత్వికుడును దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. అంటే దాని ఉద్దేశం ఏమిటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి దేవుని రాజ్యాన్ని కట్టడానికి ఈ లోకానికి వచ్చాడు. 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఆయన నరవతారిగా దేవుడే ఆయన జన్మించాడు, లోకంలో జీవించాడు. చివరి 3.5 సంవత్సరాల్లో ఆయన పరిచర్యను ప్రారంభిస్తూ అదే క్రమంలో శిష్యులకు తర్ఫీదునిచ్చాడు. ఈ శిష్యులకు తర్ఫీదునిచ్చే క్రమంలో ఈ 3.5 సంవత్సరాలు వారికి తర్ఫీదునిచ్చాడు. మీకు తెలుసు, మరలా జ్ఞాపకం చేస్తున్నాను. ఈ 3.5 సంవత్సరాల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు 3 రకాల పరిచర్యలు చేశాడు. ఏమేమిటి అవి? బోధన పరిచర్య, సువార్త పరిచర్య, స్వస్థత పరిచర్య. ఈ 3 రకాల పరిచర్యలు శిష్యులకు నేర్పించడానికి ఆయన తర్ఫీదునిచ్చాడు. బాగా వినాలి ఈ మాట. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఎంతకాలం ఉంటాడు, పరలోక రాజ్యానికి ఎప్పుడు వెళ్ళిపోవాలో ఆయనకు తెలుసు. కాబట్టి ఈ 3.5 సంవత్సరాలు ఈ లోకంలో నేను జీవిస్తాను. తదనంతరము నేను పరలోక రాజ్యానికి మరలా వెళ్ళిపోతాను. ఆ పరలోక రాజ్యాన్ని కట్టడానికి, అనగా ఈ లోకంలో ఉన్న ప్రతి పాపి నరకానికి వెళ్ళకుండగా పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళే ఆ బాధ్యతను శిష్యులకు అప్పగించడం మనం చూస్తాం, గమనించాలి. అందుకనే ఆయన శిష్యులకు తర్ఫీదునిస్తూ ఉన్నాడు. ఈ 3 రకాల పరిచర్యలు వారికి నేర్పించడానికి తర్ఫీదునిస్తున్నాడు. బాగా వినాలి. ఈ తర్ఫీదులో ప్రభు అయిన యేసుక్రీస్తు అనేక ఈ 3 రకాల పరిచర్యలో బోధన పరిచర్య, స్వార్థ పరిచర్య, స్వస్థత పరిచర్య చేస్తూ ఉన్నాడు. అనేక అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు. అందులో ఒకటి 5 రొట్టెలని 2 చిన్న చేపలని స్త్రీలు పిల్లలకు కాకనే 5,000 మంది పురుషులకు పంచిపెట్టాడు. ప్రభు అయిన యేసుక్రీస్తుని ఈ అద్భుతాలు, ఈ ఆశ్చర్యకార్యాలు చూసి ఆయనను వెంబడించడం ప్రారంభించారు. ఎంతమంది? మరలా చదువుతున్నాను చూడండి. 60వ వచనం కూడా చూడండి. ఇదే అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం 60వ వచనం. ఆయన శిష్యులలో అనేకులు, బాగా వినాలి ఈ మాట,
అనేక మంది శిష్యులు ఆయనను అనుసరిస్తూ వచ్చారు. అయితే మీకు ఇక్కడ ఒక మంచి మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఆయనను అనుసరించినటువంటి శిష్యులు అనేక మంది ఉన్నారు, కానీ ఆయన ఏర్పాటు చేసుకున్న మంది ఎంతమంది శిష్యులు అంటే 12 మాత్రమే. ఈ 12 ప్రభు అయిన యేసుక్రీస్తు 12కి ఒక పేరు, ఒక నామకరణం చేశాడు. మీరు చూస్తే లూకాసు వార్త 6వ అధ్యాయం 13వ వచనం, లూకాసు వార్త 6వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే అక్కడ ఈ 12కి ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక పేరు పెట్టాడు. ఏమిటా పేరు అంటే అపోస్తలులు అని పేరు పెట్టాడు. అపోస్తలులు. ది వర్డ్ అపోస్తల్ కమ్స్ ఫ్రమ్ ద గ్రీక్ వర్డ్ అపోస్టలాస్. అపోస్టలాస్ అనేటటువంటి గ్రీకు పదములో నుండి ఈ అపోస్తలులు అనే పేరు రావడం మనం చూస్తాం. ఏమిటి అపోస్తలులు అనే పేరుకి అర్థము అని మనం చూస్తే ప్రియులారా, దీని అర్థం ఏమిటంటే వన్ హూ ఈజ్ సెంట్ అవుట్. వన్ హూ ఈజ్ సెంట్ అవుట్, పంపబడిన వాడు అని అర్థం. పంపబడిన వాడు. ఎక్కడికి పంపించబడ్డాడు అని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన 3.5 సంవత్సరాలు సేవా జీవితంలో శిష్యులకు తర్ఫీదునిస్తూ ఆయన చేస్తున్న పరిచర్య అనగా అనేక మంది మరి నరకానికి పాత్రులవుతున్నటువంటి వారందరినీ కూడా పరలోక రాజ్యానికి చేర్చే బాధ్యత, అనగా పరలోక రాజ్యాన్ని కట్టడానికి వారిని పంపించడానికి ఆయన అపోస్తలులు అనే పేరు నామకరణం చేయడం మనం చూస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా కొన్ని మంచి మాటలు చెప్పకముందు, అవును పాస్టర్ గారు ఇప్పుడు మనకెందుకు ఆ వాక్యము అని మీకు డౌట్ రాకుండా మీకు ఒక మంచి మాట చెప్పాలని ఆశపడుతున్నాను. మీకు ఒక మంచి మాట. ఏమిటా మంచి మాట అంటే, అనేకులు ఆయనని వెంబడించారు చూసారా, అనేకులు శిష్యులు ఆయన్ని అనుసరించారు చూసారా, ఆ అనేకుల్లో నీవు నేను కూడా ఉన్నామని మర్చిపోవద్దు. చెప్తాను ఆ మాటలు కూడా. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన పరలోక రాజ్యానికి వెళుతూ ఏమన్నాడు? మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో మీరు చూస్తే, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి అన్నాడు. మీకు ఆసక్తి ఉండడానికి ఈ మాట ముందుగానే మీకు జ్ఞాపకం చేస్తున్నాను. శిష్యులకు, ఆ అపోస్తలులైన శిష్యులకు ప్రభు అయిన యేసుక్రీస్తు పునరుద్ధానుడై వెళుతూ చెప్పిన మాట ఏమిటది? మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయండి. అసలు ఇంగ్లీష్ బైబుల్లో ఇంకా కొంచెం క్లారిటీగా ఉంది. ఏముంటుందంటే, దేర్ఫోర్ గో అండ్ మేక్ డిసైపుల్స్ ఆఫ్ ఆల్ నేషన్స్ అని ఉంది. సర్వలోకానికి వెళ్ళి అని ఉంది. ఇది ఇంగ్లీష్ బైబుల్లో క్లారిటీ ఉంది. సర్వలోకమునకు వెళ్ళి అంటే దాని అర్థం ఏమిటంటే, సర్వలోకంలో ఉన్న ప్రజలందరినీ కూడా నా శిష్యులనుగా తయారు చేయండి. ఇప్పుడు చెప్పండి, నీవు నేను అనగా యేసయ్య రక్తంలో కడిగి పవిత్రపరచబడి ఆయన సంఘంలో చేర్చబడిన నీవు నేను, మనందరం ఎవరు అండి చెప్పండి, మీరే చెప్పాలి. అమ్మ స్త్రీలకు మాత్రం చెప్పండి, ఎవరమ్మా? పురుషులు చెప్పండి, ఎవరు మనం? చెప్పండి. వద్దా మీకు శిష్యులుగా వద్దా? మీ ఇష్టం, వదకపోతే ఉండండి అలాగే. ఈ ధన్యత మీకు వద్దనుకుంటే అలాగే ఉండండి డోరు మూసుకొని. ఈ ధన్యత మాకు కూడా కావాలంటే అనండి, ఎవరు మీరందరూ? అది దేవుడు మిమ్మల్ని దీవించును గాక. శిష్యులుగా ఉండాలి. ఎందుకు అనంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ పరలోక రాజ్యం సువార్తను ప్రకటించాడు, శిష్యులకు ఆ బాధ్యతనిచ్చాడు ఆయన అనంతరం. ఇప్పుడు శిష్యుల అనంతరము ఎవరికి బాధ్యత? ఆ తర్వాత వచ్చేవారికి. ఆనాడు ఆది సంఘానికి ఇవ్వబడింది, ఇప్పుడు ప్రపంచమంతటికి ఇవ్వబడింది. దేవునికి మహిమ కలుగును గాక. 12 మంది శిష్యులు వారు చీట్లు వేసుకున్నారు. దేవుడు చెప్పాడు కదా, మీరు సర్వలోకమునకు వెళ్ళి నా శిష్యులుగా తయారు చేయమన్నాడు కదా. కాబట్టి ఇప్పుడు సర్వలోకానికి మనం వెళ్ళాలి అంటే
ప్రతి దేశానికి, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి దేశానికి మనం వెళ్ళి యేసయ్య గురించి చెప్పాలి, ఆయన బోధలు చెప్పాలి, ఆయనలాగా జీవించాలని చీట్లు వేసుకున్నారు. అందులో ఒక్కొక్కరు ఒక్కొక్క దేశానికి ఆ చీట్ల ప్రకారం వెళ్ళిపోయారు. అందులో ఒకరు మన భారతదేశానికి వచ్చిన వ్యక్తి ఎవరండి? తోమా. మన భారతదేశం గురించి కూడా ఎస్తేరు గ్రంథంలో ఉంది, మీరు చూడండి. హిందూ దేశం అని ఉంది. అంటే ఎంత ధన్యత అండి మన భారతదేశం. భారతదేశంలో ఉన్న నీవు నేను ఎంత ధన్యులము కదా. దేవునికి మహిమ కలుగును గాక. కొన్ని దేశాలు ఉన్నాయో లేవో బైబిల్లో, కానీ మన భారతదేశం అయితే బైబిల్లో ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. అంటే దాని అర్థం ఏమిటంటే నీవు నేను మనందరం, ఈ ప్రపంచంలో ఉన్న మనందరం, భారతదేశంలో ఉన్న మనందరం, ఖానాపూర్లో ఉన్న, హైదరాబాద్లో ఉన్న మనందరం రక్షింపబడి ఏం చేయాలట? ఆయన సువార్తను ప్రకటిస్తూ పరలోక రాజ్యాన్ని కట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవదూతలకు లేని భాగ్యం అండి ఇది కదా. మన బాప్టిస్ట్ పితామహుల్లో ఒకడైనటువంటి ఏబి మాసిలామణి గారు ఒక పాట రాశాడు. ఆయన అనేక పాటలు రాశాడు. అందులో ఒకటి మధుర 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 సేవ. మధురమైంది ఆయన సేవ చేయడం, దేవుని బిడ్డ. ఆయన అన్నాడు, దేవదూతలకు లేని ఈ భాగ్యము మాకిచ్చావయ్యా అంటాడు. ఎంతసేపు అండి మన దేవుడు ఎవరు? సైన్యములకు అధిపతియగు యెహోవా. ఎవరు చెప్పండి? ఆయన ఎన్ని సైన్యాలు ఉన్నాయి ఆయనకి, అందులో దేవదూతల సైన్యం కూడా ఒకటే. ఒక్క దూత చాలు సువార్త ప్రకటించడానికి, అవునా కాదండి? ఒక్క దూత చాలు. కానీ దూతలకు దేవుడు ఆ భాగ్యం ఇవ్వల. సువార్తను ప్రకటించే భాగ్యము, పరలోక రాజ్యాన్ని కట్టే భాగ్యము ఎవరికిచ్చాడు? మనుషులమైనటువంటి నీకు నాకు మాత్రమే ఇచ్చాడు. ఇప్పుడు సంతోషం ఉంటే చప్పట్లు కొట్టి ప్రభువుని మహింపరచండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డ, నువ్వు ఎంత ధన్యుడివి, ఎంత ధనిరాలువి. ఇందులో కొన్ని రకాలు ఉన్నాయి. సేవ చేసే విధానంలో కూడా కొన్ని రకాలు ఉన్నాయి. దేవుని బిడ్డ గమనించు. సంపూర్ణ సేవకులు అనగా మేము, సంపూర్ణ సేవకులు మేము. ఇంకొక విధానం కూడా ఉంది. మీలో ఉద్యోగాలు, ఆయా రకాల వ్యాపారాలు చేసుకుంటూ సేవ చేస్తూ కాపరికి సపోర్ట్ ఇవ్వడం. గమనించాలి ఈ మాట. ఎదురు తిరగడం కాదు, కాపరికి సపోర్ట్ ఇవ్వడం. ఇది రెండో రకమైన పరిచర్య. మూడో రకమైన పరిచర్య ఏమిటంటే, ఒకవేళ నువ్వు వెళ్ళలేకపోయావు అనుకో సువార్తను ప్రకటించడానికి, వెళ్ళే వారిని పంపించు అనగా వారికి సపోర్ట్ ఇవ్వాలి. మీలో అనేక మంది ఏసీటీసీలో స్టార్ట్ అయ్యాయి అప్గ్రేడింగ్, బీసీఎస్ డీసీఎస్ చేయడానికి. మీలో ఎవరైనా సిద్ధంగా ఉంటే నన్ను సంప్రదించండి, రేపే వెళ్ళి జాయిన్ చేస్తా మిమ్మల్ని. రండి మీలో ఎవరైనా ట్రైనింగ్ చేయాలనుకుంటే. విషయం ఏమిటంటే, దేవుని బిడ్డ ఆయన సువార్తను ప్రకటించే బాధ్యత ప్రతి రక్షింపబడిన ఒక్కరికి, ప్రతి విశ్వాసికి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. అయితే వినండి, ఇప్పుడు చెప్పండి, నీవు నేను ఈ భాగంలో అనేక సత్యాలు ఉన్నాయి, నేర్చుకోబోతున్నాం. ఖచ్చితంగా నీవు నేర్చుకోవాల్సిందే, అందులో సందేహం లేదు. నీవు ఆయన శిష్యుడవే, ఆయన శిష్యురాలువే, సందేహం లేదు. ఉందంటే ఎవరికన్నా లేదు సందేహం. మనందరం ప్రభువు అయిన యేసుక్రీస్తు యొక్క శిష్యులమే. అయితే ఎలా ఉండాలి మనం అన్నదే మనం నేర్చుకోబోతున్నాం ఇప్పుడు. ప్రభు అయిన యేసుక్రీస్తుకి ఎన్ని రకాల శిష్యులు ఉన్నారు అనగా ఎన్ని రకాల కోవకు చెందిన శిష్యులు ఉన్నారు, ఇది మనం నేర్చుకోబోతున్నాం ఈ సమయంలో. ఈ రకాలు ఉన్నటువంటి, లేకపోతే ఈ గుంపులు ఉన్నాయి కదా, శిష్యుల గుంపులు, అందులో నీవు ఏ గుంపుకు చెందిన దానివి, ఏ గుంపుకు చెందిన వాడువో వాక్యం అనంతరం నీవే అర్థం చేసుకోవాలి. ఇప్పుడున్న మీ యొక్క జీవిత విధానాన్ని బట్టి ఇక్కడ కొన్ని రకాల శిష్యులు ఉన్నారు. ఒక్కొక్కరిని మనం పరిశీలిద్దాం. మొదటి రకం చూడండి, ఏ కోవకు చెందిన శిష్యులు ఉన్నారు ఈ భాగంలో అని మనం చూస్తే, చూడండి దయచేసి 66వ వచనం చూడండి. 66వ వచనం. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి
మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. బాగా అర్థం చేసుకోవాలి ఈ మాట. అప్పటి నుండి అంటే ఎప్పటి నుండి? ఎప్పటి నుండి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన 5 రొట్టెల్ని 2 చిన్న చేపల్ని 5,000 మందికి పంచాడు కదా. పంచిన తర్వాత అందరూ తృప్తిగా భోంచేసిన తర్వాత మిగిలిన గంపలు ఎన్నెత్తారు? 12 గంపలు. ఇది దేనికి సాదృశ్యము? ఆయన సేవ చేసే ఈ 12 మంది శిష్యులకు సాదృశ్యం. అనగా నా సేవ చేసే మీకు సమృద్ధి ఉంటుంది, లేమి లేదు అని అర్థం. దేవునికి మహిమ కలుగును గాక. దీనిని చూసిన అనేక మంది శిష్యులుగా తయారయ్యారు. వారికి వారే ఆయన అనుసరిస్తూ ఇప్పుడు వెతుకుతున్నారన్నమాట. ఎవరిని వెతుకుతున్నారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఎక్కడున్నాడు. మీరు 22వ వచనం నుంచి చూడవచ్చు. చూడండి. మరునాడు సముద్రపు వద్దకు నిలిచి ఉన్న జనసమూహం వచ్చి చూడగా ఉంది. అక్కడ చాలా విషయాలు ఉన్నాయి. మీరు 20వ వచనం చూడండి. 25వ వచనం నుంచి సముద్రపు డద్దరిని ఆయనను కనుగొని, బోధకుడా నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివని అడుగుగా. బాగా వినాలి. కనుగొన్నారు. మొత్తానికి వెతికి మొత్తానికి కనుగొన్నారు. అప్పుడు అంటున్నారు, ఇంత వెతుకుతున్నామయ్యా మిమ్మల్ని, అక్కడ వెతికాం, ఇక్కడ ఎతికాం, కానీ ఎక్కడ మాకు కనబడలేదు, కానీ ఇక్కడ కనబడ్డావు నీవు అని అన్నందుకు ప్రభు అయిన యేసుక్రీస్తు వీరిని గురించి ఏం చెప్పాడు అనండి. ఏమన్నాడో చూడండి దయచేసి. 26వ వచనం. యేసు మీరు సూచనలను చూచట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా క్లారిటీగా ఇచ్చేశాడు. మీరు నన్ను వెతుకుతున్నారయ్యా, కానీ ఎందుకు వెతుకుతున్నారు మీరు? ఇహలోకపరమైన ఈ భోజనం ఏదైతే ఉందో బాగా తినాలి, తృప్తి పొందాలి, అందుకోసమే మీరు నన్ను వెతుకుతున్నారు. దేనికోసం వెతుకుతున్నారు? ఇహలోకపరమైన భోజనం కోసమే. మీకు గత 2 వారాల క్రితం చెప్పాను, మానవ జీవితంలో ప్రతి ఒక్కరికి కావాల్సింది 3 కదండి. ప్రతి మానవుని మనుగడలో ఏమేమిటి? రోటీ, కపడే, మకాన్ కదా. ఈ 3 ఎలాగొస్తాయంటే దేవుడే ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. కానీ ఎలాగిస్తాడు అన్నది ఈ ప్రజలకు తెలియదు. ఈహలోకపరమైన భోజనం భుజిస్తే చాలు మాకు అనుకున్నారు. అందుకని అక్కడ చాలా సంఘటనలు ఉన్నాయి. అవన్నీ వివరంగా చెప్పడానికి సమయం లేదు, కానీ నేను ముందుకు వెళ్ళిపోతున్నాను, దయచేసి గమనించండి. అక్కడ జరిగిన సంఘటన ఏమిటనంటే, మీరు ఈ లోకపరమైన భోజనం కోసమే, అనగా ఈ లోకం గురించే మీరు ఆలోచన చేస్తున్నారు, కానీ పరలోకం ఉంది, అక్కడ ఒక రాజ్యం ఉంది అని మీరు గ్రహించట్లేదు. అనంటే మీరు దేవుడు ఆనాడు పంపించబడిన ఆహారాన్ని ఆనాడు ఇశ్రాయేలీయులు భుజించారు అని అన్నప్పుడు వారు అంటారు, అయ్యా మరి మేము వాక్యంలో చూస్తున్నాం, ఏమిటది? ఆనాడు దేవుడు మరి పరలోకం నుండి మన్నాను కురిపించి ఆయన శిష్యులకు భోజనం పెట్టాడు, మాకు కూడా అట్టి భోజనం పెట్టమంటే నిజమే. కానీ మీరు వినండి, పరలోకము నుండి పంపబడిన ఆహారం ఎవరు అనుకుంటున్నారు? నేనేనయ్యా, నేనే. యోహాను సువార్తికుడు నేను ఐ యామ్ సేయింగ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ప్రభు అయిన యేసుక్రీస్తు నేను అని పలికిన మాటలు 7 ఉన్నాయి. అందులో ఒకటి, నేను జీవాహారము నేనే, నేను లోకమునకు వెలుగును, నేనే ద్వారమును, నేను గొర్రెలకు మంచి కాపురని, పునరుద్ధానమును జీవమును నేనే మార్గమును సత్యమును జీవమును, నేను నిజమైన ద్రాక్షావల్లిని. 7 మార్లు అన్నాడు నేను. అందులో మొట్టమొదటిది ఏమిటనంటే జీవాహారము నేనే, ఐ ఆమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ అన్నాడు. అంటూ వాళ్ళతో చెప్పాడు. ఆయన్ని వెంబడిస్తున్న వారితో అన్నాడు, ఇదిగో పరలోకము నుండి పంపబడిన ఆహారం ఎవరంటే నేనే.
మీ పితరులు ఆ మన్నాను తిని చనిపోయారు, కానీ ఇదిగో జీవాహారమైన ఇదిగో నేను ఈ ఆహారాన్ని తిన్నవాడు ఎప్పటికీ చావడు, బ్రతికే ఉంటాడు అని చెబుతూ అంటాడు. 2 మంచి మాటలు అంటాడు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. రెండవది ఏమన్నాడు? నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నేను వానితోను వాడు నాయందును నిలిచియుండును. అద్భుతమైన మాటలు ఈ 2 కూడా. ప్రతి విశ్వాసికి కావాల్సినటువంటి సత్యమైన బోధ, స్వచ్ఛమైన బోధ. దేవునికి మహిమ కలుగును గాక. అప్పటి నుండి, ఎప్పటి నుండి అంటే ఇదిగో ఇప్పటి నుండి. ఏమిటది? వాళ్ళకు చెప్పాడు సత్యము. లేదా మీరు 2 మాటలు గ్రహించాలి దేవుని బిడ్డలారా. ఒకటేమిటనంటే జీవాహారము నేనే అన్న మాటలో ఒకటి, మనందరూ ఏం భుజించాలి అని అంటే నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడి. డూ దిస్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ. నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి. అంటే నీవు నేను ప్రభు అయిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకుంటూ ఆయన శరీరాన్ని భుజించాలి. అనగా నవనిబంధన సహవాసంలో పాల్గొనాలి. కమ్యూనియన్ మనందరికీ తప్పనిసరి. తీసుకోవాల్సింది నీవు నేను, రక్షింపబడిన ప్రతి ఒక్కరం. అది వాళ్ళకి నచ్చలేదండి. ఇదేం బోధ? నా శరీరం తినమంటాడు, నా రక్తం త్రాగమంటాడు, మేమేమో ఇహలోకపరమైన భోజనం ఆశించి మేము వస్తే ఈయనేమిటి నన్ను పూజించమంటాడేమిటి, నా రక్తం త్రాగమంటాడేమిటి అని వాళ్ళకి నచ్చకుండా అప్పటి నుండి, అదనమాట అర్థం, సత్యమైన బోధను వ్యతిరేకించి అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోయారు. నిజమైన బోధన వినకుండా పరిగెత్తి వెళ్ళిపోయారండి. చూడండి ఆ మాట. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను. ఇది మొదటి కోవకు చెందినవారు. ఈనాడు దురద చెవులు గలవారు ఉన్నారు. దురద చెవులు. ఈ దురద చెవులు గలవారు ఏం చేస్తారంటే తమకు ఇష్టమైన బోధకులను ఏర్పాటు చేసుకుంటారు. సత్యము చెబుతూ నిలదీస్తూ ఉన్నదున్నట్టు వాక్యము చెబుతూ గుండెల్లో గుణపాలు గుచ్చుకుండేటట్టు వాక్యము చెబితే నచ్చట్లేదు ప్రజలకి. అసలు వాక్యం చెప్పే ప్రతి ఒక్కరూ ఎలా చెప్పాలండి? పై పై మాటలు చెబుతూ మనుషులను సంతోషపెట్టే మాటలు చెప్పడం కాదు. ఆదిలో అపోస్తుడైన పౌలు పేతురు ఆయన పరిశుద్ధాత్మతో నింపబడి వాక్యం చెప్పినప్పుడు ఏం జరిగిందండి? వారి హృదయములలో గుచ్చుకొని అనుంది. అంటే గుండెల్లో గుణపాలు గుచ్చుకోవాలి వాక్యం చెప్తే. సంతోషపెట్టే వాక్యాలు కాదు. మనిషి భయపడాలి, మనిషికి వణుకు పుట్టాలి దేవుని వాక్యం చెప్తే. దేవునికి మహిమ కలుగును గాక. రాను దినాల్లో ఇలా చెప్పేవాళ్ళు దొరకరండి. ఉన్నదున్నట్టు వాక్యం చెప్పేవాళ్ళు దొరకరు. అది దగ్గరకు వచ్చేసింది. దేవుని రాకల్లో అది అంతా జరుగుద్ది. తమకిష్టమైన బోధకులను ఏర్పాటు చేసుకునే రోజులు వచ్చేసాయి కూడా. అయితే వినండి మాట దేవుని బిడ్డలారా. సత్యమేమిటనంటే ఇది నచ్చలేదు వాళ్ళకి. ఉన్న వాక్యాన్ని సూటిగా చెబుతూ ఉంటే నచ్చలేదు, అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈనాడు దేవుని బిడ్డ ఈ మొదటి గుంపులో, ఈ మొదటికి కోవకు చెందిన శిష్యులలో నీవున్నావేమో గుర్తుపెట్టుకో. ఎవరు ఎటువంటి వారు, ఎవరు ఎటువంటి బోధకుడు, ఎవరు ఎటువంటి వాక్యం చెప్పేవాడు గ్రహించి వాక్యము లోతుల్లోకి వెళ్ళి ఈ వాక్యము సత్యమా కాదా ఆలోచన చేస్తూ ముందుకు వెళ్ళే మొదటి కోవకు చెందిన శిష్యులు ఎవరండి వాళ్ళు? సత్యాన్ని, సత్యబోధను వ్యతిరేకించి వెనుదిరిగి వెళ్ళిపోయారు. ఈనాడు ప్రియ దేవుని బిడ్డ, ఓ సేవకుడా, సేవకురాలా, ఓ శిష్యుడా, యేసయ్య శిష్యుడా, నువ్వు ఈ కోవకు చెందున్నావేమో జాగ్రత్త. సత్యబోధను విడిచిపెట్టి అబద్ధ బోధను అనుసరిస్తూ ముందుకు వెళ్తున్నావేమో జాగ్రత్త. మరి ఇది మొదటి కోవకు చెందిన శిష్యులు. రెండవ కోవకు చెందిన శిష్యులు చూడండి, సమయం అయిపోతూ ఉంది, దయచేసి గమనించండి.
రెండవ కోవకు అంటే మొట్టమొదటిది ఏమిటనంటే ఆశించి వచ్చిన శిష్యులు. ఇది మొదటిది. ఏ రకమైన శిష్యులు అంటే వీళ్ళు ఏం ఆశించి వచ్చారు? వీళ్ళు ఇహలోకపరమైన భోజనము కోసమే, ఈ లోకమే మాకు శాశ్వతము, ఈ లోకమే మాకు అన్నీను అని వచ్చిన శిష్యులు, ఆశించి వచ్చిన శిష్యులు ఉన్నారేమో మీలో. జాగ్రత్త సుమ, ఈ లోకం గురించే. ఇది తాత్కాలికమైందండి, అవునా కదా? ఇది 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 ఉండేది కాదు, ఎప్పుడు ఉండేది కాదు, ఇది ఎప్పుడుకైనా పోద్ది. కానీ శాశ్వత రాజ్యం ఏమిటి? పరలోక రాజ్యం. అది కావాలి మనకి. ఇక్కడ ఇంకొక మాట చెప్పి రెండో విషయానికి నేను వెళ్తాను. నేనే జీవాహారము నేనే అన్న మాటలో రెండు అర్థాలు. ఒకటి కమ్యూనియన్, నవనిబంధన సహవాసంలో నీవు నేను ఖచ్చితంగా పాల్గొనాల్సిందే, ఇది ఆవశ్యకత. ఆది సంఘం ఏమేం చేశారు? వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయటం ఎడతెగకున్నట్టుగా నీవు నేను కూడా ఎడతెగక ఆయన బలలో పాల్గొనాలి, సత్యం. రెండవది జీవాహారం నేనే అన్న దానిలో ఇంకొక మాట ఏమిటి? ఏం భుజించాలి మనం అంటే దాని అర్థం ఏమిటంటే భుజించండి, నా శరీరము తిని నా రక్తము త్రాగాలన్నాడు. అది మొదటిది. రెండవది ఏమిటి భుజించడం అంటే? యోహాను సువార్త మొదటి వచనంలో ఏముంది? ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. అనగా వాక్యాన్ని భుజించాలి దేవుని బిడ్డ. నీవు నేను దేవుని వాక్యాన్ని భుజించాలి. ఏమిటి వాక్యాన్ని భుజించడం అంటే? వాక్యాన్ని భుజించడం అంటే 14వ వచనంలో ఉంటుంది, ఆయన శరీరధారి అయి మన మధ్య నివసించుటకు వచ్చెను. ప్రభు అయిన యేసుక్రీస్తు వాక్యమై ఉన్నాడు. ఈ వాక్యాన్ని నీవు నేను భుజించాలి. దేవుని బిడ్డ, ఒక మాట దయచేసి గమనించాలి. ఈ ప్రపంచంలో మనల్ని బ్రతికింపజేసేది ఏమిటంటే వాక్యమే. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యమే మనల్ని బ్రతికించేది. నేను సత్యం చెప్తున్నాను వినండి. వాక్యము ప్రతిరోజు ఆయన వాక్యాన్ని చదివి, ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ, ఆయన వాక్యాన్ని భుజించడం అంటే ఆ వాక్యాన్ని చదివి నెమరు వేసుకొని ఇది నా కొరకే, నా జీవితాన్ని సరిచేసుకోవడానికి ఇది నా కొరకే అని నువ్వు ఆ వాక్యాన్ని చదువుతూ ధ్యానిస్తూ నెమరు వేస్తూ ఉంటావు చూసావా? అదే భుజించడం అంటే. యెహెజ్కేలు భుజించలేదా దేవుని వాక్యాన్ని? తేనె కంటే మధురంగా ఉన్నదన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డ, సత్యం చెప్తున్నాను వినండి. దేవుని వాక్యాన్ని నువ్వు చదివి ధ్యానించి నెమరు వేస్తూ, ఒక పశువు బాగా తిన్నాక ఏం చేస్తుంది? అది పక్కన పెట్టుకుంటుంది అక్కడే, తర్వాత మళ్ళీ బయటికి తెచ్చుకొని నెమరు వేస్తూ ఉంటుంది. దేవుని బిడ్డ, నీవు అలా నెమరు వేయాలి. అంటే ప్రతిసారి వాక్యం గుర్తుకు రావాలి నీకు. ప్రతిరోజు, ప్రతి పనిలో, ప్రతి క్రియలో ఇది నేను చేస్తుంది కరెక్టా కాదా, అదే నెమరు వేసుకోవడం అంటే. దేవుని వాక్యాన్ని ప్రతిదినము నీవు జీవింపబడాలంటే, నువ్వు నిత్యము పరలోక రాజ్యంలో వెళ్ళాలంటే ముందు ఈ వాక్యాన్ని నువ్వు భుజిస్తే నువ్వు బ్రతుకుతావు, నువ్వు నిలబడతావు. లేకపోతే ఆ మొదటి కోవకు చెందిన శిష్యుల వలె వెళ్ళిపోతావు విడిచిపెట్టి. దేవుడిని గుర్తుపెట్టుకో. ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని నువ్వు భుజిస్తావో నువ్వు నిలబడతావు. దేవునికి మహిమ కలుగును గాక. నిన్ను నిలబడేవాడుగా దేవుడు చేయును గాక. ఇది మొదటి కోవకు చెందిన ఏం ఆశించొచ్చారు? ఇహలోకపరమైన భోజనం మాత్రమే ఆశించి వచ్చారు. ఇక రెండవది మనం చెప్పుకుందాం. చూడండి దేవుని బిడ్డలారా, రెండవ కోవకు చెందిన శిష్యులు చూడండి, అక్కడే ఉంది ఈ భాగంలోనే. చూడండి 70వ వచనం, 71వ వచనం చూడండి. అందుకు యేసు, నేను మిమ్మల్ని 12 ఏర్పరచుకొనలేదా? మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పెను. వినండి. సీమోను ఇస్కరియోతు కుమారుడైన యూదా 12 మందిలో ఒకడయుండి ఆయన నప్పగింపబోచుండెను గనుక వాని గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. బాగా వినాలి. ఇక్కడే ఉంది ఆ మాట.
రెండవ కోవకు చెందిన శిష్యులు ఎవరు అని అంటే యేసయ్యను అప్పగించేవారు. యేసయ్యను అప్పగించేవారు. ఈ యూదా ఇస్కరియోతు ప్రభు అయిన యేసుక్రీస్తుని అప్పగించాడు, అనగా అమ్ముకున్నాడు. నమ్ముకోవాల్సింది బదులు యేసయ్యను అమ్ముకున్నాడు. ఈ రెండవ రకమైన శిష్యులు ప్రియులారా, రెండవ కోవకు చెందిన శిష్యులు. ఇతని గురించి కొన్ని మాటలు ఉన్నాయి. యూదా ఇస్కరియోతు సీమోను ఇస్కరియోతు కుమారుడు. ఇతనికి ఒక పేరు, యూదాకి ఒక పేరు. ఏం పేరు అది? ఇస్కరియోతు యూదా. ఇస్కరియోతు అంటే ఏమిటనంటే మీరు వినండి, ఒక గ్రామం పేరండి అది. కెరియోతు, కెరియోతు వాడని అర్థం ఇస్కరియోతు అని అంటే. ఇది యూదా దేశంలో ఒక గ్రామం, ఒక కుగ్రామం. ఏమిటది? కిరియోతు, కెరియోతు అనేటటువంటి పేరు. అందుకని ఇతనికి ఇస్కరియోతు యూదా అని పేరుంది. ఇతడు ఎవరు అనంటే బరబ్బా అనుచరుడు. ఎవరండి ఇతను? బరబ్బా అనుచరుడు. అసలు ఈ బరబ్బా ఎవరు? రోమా ప్రభుత్వానికి వ్యతిరేకి. ఎప్పుడు చూసినా గొడవలే, ఎప్పుడు చూసినా ఈ బరబ్బా చేసే పని ఏమిటనంటే రోమీయులకు ఎదురు తిరగడం. అంటే యూదాను వారు పరిపాలిస్తున్నారు, మమ్మల్ని అణిచేస్తున్నారని ఈ బరబ్బా ఏం చేశాడంటే ఎదురు తిరుగుతున్నాడు ప్రజలకి, ముఖ్యంగా ఈ ప్రభుత్వానికి ఎదురు తిరుగుతున్నాడు. అసలు ప్రభుత్వానికి ఎదురు తిరగవచ్చండి మనం? దేవుని బిడ్డలమ్ముగా ప్రభుత్వానికి ఎదురు తిరగవచ్చా? నో, ప్రభుత్వానికి ఎదురు తిరగకూడదు మనం. వీళ్ళు ప్రభుత్వానికి ఎదురు తిరుగుతున్నాడు బరబ్బా. దొంగల ముఠ, బందిపోటు దొంగలు వీళ్ళందరూ కూడా. ఈయన కూడా యూదా ఇస్కరియోతు కూడా ఆయన అనుచరుడే అన్నమాట. ఎప్పుడు చూసినా వ్యతిరేకం, 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 ఎదురు తిరగడం ఇతని స్వభావం. ఇంతకీ ఎందుకు వచ్చాడు యేసయ్యను అనుసరించడానికి ఈ వ్యక్తి? చరిత్ర చూడండి. నా మాటలు ఏమనుకుంటున్నారు మీరు? యూదా ఇస్కరియోతు చరిత్ర చూడండి, ఇక ఇవన్నీ తెలుస్తాయి మీకు. యూదా ఇస్కరియోతు చరిత్ర ఏమిటనంటే ఇతడు రోమా ప్రభుత్వం మీద ఎదురు తిరుగుతున్నప్పుడు బలం సరిపోలేదు, శక్తి సరిపోలేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు అప్పటికే మంచి బోధకుడు, అనేక అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు, ప్రజల్లో పేరు ప్రఖ్యాతులు గాంచాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. అంచేత ఈ యొక్క యూదా ఇస్కరియోతు యేసయ్యని అనుసరించడానికి వచ్చాడు. వినాలి, తన స్వార్థం కోసం. ఎందుకు వచ్చాడు? నేను ఒక అధికారాన్ని పొందుకోవాలి, ఆయన శిష్యులలో ఒకటిగా ఉంటే నాకు కూడా ఒక అధికారం, అంటే ఆయన యూదుల రాజు కాబోతున్నాడు. బాగా వినాలి, యూదుల రాజు దగ్గర ఏదో ఒక మంత్రి పదవో, ఏదో ముఖ్యమంత్రి పదవో నాకు ఇస్తాడు కాబట్టి నేనేం చేయాలి? ఆయన శిష్యుడిగా మారాలని తనకు తాను వచ్చాడు. ఇంకొక మాట కూడా మీరు గ్రహించాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు 12 మంది శిష్యులను ఎన్నుకున్నాడు కదా, అపోస్తుల పేరు పెట్టాడు కదా. యూదా ఇస్కరియోతు ఒక్కడు మాత్రమే యూదా దేశం నుంచి వచ్చాడు. మిగతా 11 మంది శిష్యులందరూ కూడా ఈ అపోస్తులు ఎవరని అంటే గలిలయ చుట్టూ ఉన్నటువంటి వారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ యూదా దేశం నుంచి వచ్చిన యూదా ఇస్కరియోతు ఆయన మెంటాలిటీ, మనస్తత్వం ఏమిటంటే నేను ప్రభు అయిన యేసుక్రీస్తుని అనుసరిస్తే నేను కూడా ఒక అధికారిని అవుతా, అప్పుడు ఎవరితో నేను యుద్ధం చేయొచ్చు? రోమా ప్రభుత్వంతో ఎదురు చేయొచ్చు, ఎదురు తిరగొచ్చు అనేటటువంటి ఉద్దేశము కలిగి ఇతడు వచ్చాడు. పోనీ వచ్చినోడు అలాగున్నాడా అని అంటే ఏమండి, స్వార్థంతో వచ్చినోడు ఎట్ట బతుకుతాడండి? స్వార్థంతో వచ్చాడు ఇతను. బాగా వినాలి, మంచి మాట చెప్తున్నాను వినండి. స్వార్థంతో వచ్చిన వ్యక్తి తన కొరకే ఆలోచన చేస్తాడు, తన కుటుంబం కొరకే ఆలోచన చేస్తాడు, తన రక్త సంబంధికుల కొరకే ఆలోచన చేస్తాడు, తన బంధువుల కొరకే ఆలోచన చేస్తాడు, తన స్నేహితుల కొరకే ఆలోచన చేస్తాడు, తన భర్త కొరకే ఆలోచన చేస్తుంది, తన భర్త కొరకే, తన భార్య కొరకే ఆలోచన చేస్తాడు, తన పిల్లల కొరకే ఆలోచన చేస్తాడు. అవునా కాదండి? అవునా కాదా?
ఐ రైట్? సత్యము. ఇతడు అదే మనస్తత్వంతో ఉన్నాడు. వచ్చిన ఈ వ్యక్తి 3.5 సంవత్సరాలు తర్ఫీదులో ఏమవ్వాలండి ఇతను? మీరు చెప్పండి. ఆ మనస్తత్వంతో వచ్చిన వ్యక్తి ఏమవ్వాలి? మారు మనసు పొందాలి. అవునా కాదా? లేదు, మారు మనసు పొందల. ఈ యూదా ఇస్కరియోతు జీవితం ఎలాగుందంటే, అందరినీ మారు మనసు పొంది రక్షణలోకి నడిపిస్తున్న అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసి ఆయన బోధల్లో, ప్రభు అయిన యేసుక్రీస్తు బోధల్లో అందరూ మారు మనసు పొందారు. కానీ వినండి, శిష్యులు కాకుండానే అనేక మంది మారు మనసు పొందారు. కానీ ఆయన శిష్యుడిగా ఉండి 3.5 సంవత్సరాల తర్ఫీదులో ఉండి ఆయన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు రుచి చూచి ఆయన బోధలు విని ఆయనలో జీవించిన వ్యక్తి మారు మనసు పొందాలా లేదా? మీరు చెప్పండి. పొందలేదు. పైపెచ్చి ఇతడు ఏం చేశాడు? ఇతనికి ఒక ఉద్యోగం ఇచ్చాడు దేవుడు, ఒక బాధ్యతనిచ్చాడు, కావాలనే ఇచ్చాడు. ఏమిటా బాధ్యత? ఈ 12 మంది శిష్యులలో ఖజానాదారుడు అంటే ట్రెజరర్, డబ్బు సంచి, డబ్బు మూట ఇతడి దగ్గరే పెట్టాడు. ఇతడు ఎప్పుడు చూసినా కానీ ఏం చేసేవాడంటే ఒక దొంగ, భయంకరమైన దొంగ. ఎప్పుడు ఆ సంచిలోని డబ్బులన్నీ ఖాళీ చేస్తూ ఉండేవాడు. స్వార్థపరుడు ఏం చేస్తాడండి? సేవను ఆలోచన చేస్తాడా? స్వార్థపరుడు లేదు. తన స్వార్థం కావాలి కనుక ఆ సంచిలో ఉన్న డబ్బులన్నీ మాయం చేస్తూ వచ్చాడు. బైబిల్లో అనేక మర్మాలు, అనేక సత్యాలు కూడా మీకు తెలుసు, ఆ విషయాలన్నీ కూడా. ఇప్పుడు విషయం ఏమిటంటే, ఈ వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తుని అప్పగించేవాడిగా ఉన్నాడు. 2వ కోవకు చెందిన వ్యక్తి ఇతను. శిష్యులలో ఏం చేశాడు ఇతను? 30 వెండి నాణ్యాలకు ప్రభు అయిన యేసుక్రీస్తుని అప్పగించేశాడు. 30 వెండి నాణ్యాలకు. తెలుసుగా మీకు? 30 వెండి నాణ్యాలకు అమ్మేశాడు. ఇక్కడ ఒక మీకు మర్మం చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. చాలా ముఖ్య మర్మం ఏమిటంటే, ఇతడు అనుకుంటున్నాడు, ఏమనుకుంటున్నాడంటే, నేను యేసయ్యను అమ్మేశాను అనుకుంటున్నాడు. ఆయన అనుకుంటున్నాడు, కానీ అది కాదు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మాట మీకు నేను చూపిస్తాను, చూడండి. రాజులు మొదటి గ్రంథము 21వ అధ్యాయం చూడండి. 21వ అధ్యాయం. అక్కడ యెజ్రెయేలు వాడైన నాబోతు ఉన్నాడు. యెజ్రెయేలు వాడైన నాబోతు, ఇతనికి మరి ఇశ్రాయేలు రాజు అయినటువంటి అహాబు యొక్క పొలాన్ని అంటుకొని ద్రాక్ష తోట ఒకటి ఉందన్నమాట. ఈ ద్రాక్ష తోట ఎవరిదనంటే యెజ్రెయేలు వాడైన నాబోతు. బాగా వినాలి ఈ మాట. ఇశ్రాయేలు రాజు అయినటువంటి అహాబు తను అడిగాడు ఆ పొలాన్ని, నీకు వేరేది ఇస్తాను, నాకు ఇవ్వమంటే నేను ఇవ్వనన్నాడు. ఎందుకు ఇవ్వనన్నాడంటే, అది కూడా వాక్యానుసారంగా నీతిపరుడు అండి ఆయన, మంచోడు. నాబోతు చాలా మంచోడు. ఇంటికి వెళ్ళి ఆయన మూతి ముడుచుకొని కూర్చుంటే ఆయన భార్య యెజబెల్ వచ్చింది. ఆమె పెద్ద రాజకీయ వ్యక్తి, ఎందుకంటే రాజు కూతురు ఆమె కనుక రాజకీయం బాగా తెలుసు ఆమెకి. హే, ఏం పిచ్చోళ్ళగా ఏంది మూతి ముడుచుకొని కూర్చున్నా, నీకేం కావాలి? పొలం కావాలి అంతేగా, నేను చేస్తానని చెప్పి మొత్తం ప్లాన్ చేసుకుంది. మొత్తం ప్లాన్ చేసుకొని రాసిచ్చేసింది. అంతా రాసి యెజ్రెయేలుకి పంపించేసింది. ఏం పంపించింది? ఇదిగో నాబోతు వాడు దుర్మార్గుడు, వాడు రాజుకి ఎదురు తిరిగాడు, ఇవన్నీ అందరినీ కూర్చోబెట్టి మీరు ప్రకటన చేయండి. ప్రకటన చేసిన తర్వాత ఆ సాక్ష్య ఆధారాలను బట్టి రాళ్ళతో కొట్టి వాడిని చంపేయండి. రాసిస్తే ఆ ఇజ్రాయెల్లో ఉన్న వాళ్ళందరూ మంచి న్యాయవంతులు అని వాళ్ళు చెప్పి కూర్చొని ఈయన మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పి రాళ్ళతో కొట్టి చంపేశారు. వీళ్ళ గురించి చెప్పబడిన మాట ఈ ప్రపంచంలో ఇంకెవరికి లేదనుకుంటా ఇటువంటి మాట. బైబిల్లో అహాబు గురించి రాయబడింది. చూడండి దయచేసి. రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం 25వ వచనం చూడండి ప్రియులారా.
తన భార్య అయిన యెజెబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన అహాబు వంటి వాడు ఎవ్వడును లేడు. ఎంత భయంకరమైన సాక్ష్యమో చూడండి, ఎంత భయంకరమైన సాక్ష్యమో చూడండి. ఈ ఒక్క వచనములో ఎన్నో అర్థాలు ఉన్నాయి పిల్లరా, ఈ ఒక్క వచనంలో ఎన్నో అర్థాలు ఉన్నాయి. నేను త్వరగా చెప్పేస్తాను చూడండి. ఒకటి ఏమిటంట, తన భార్య అయిన యెజెబెలు ప్రేరేపణ చేత, ఒకటి తనను తాను అమ్ముకున్నాడంట. ఉందా మాట చూడండి, తన్ను తాను అమ్ముకొనిన, తనను తాను అమ్ముకొనిన. చాలా అర్థంతో కూడిన మాట ఏమిటంటే, తన భార్య ప్రేరేపణ చేత, అసలు ఇతని ప్రేరేపణ కాదు, వద్దన్నాడు ఆయన. నేను ఇవ్వనంటే వెళ్ళిపోయాడు, మూతి ముడుచుకొని కూర్చున్నాడు. కానీ ఎవరి ప్రేరేపణ చేత అతను చంపాల్సి వచ్చింది? చంపేసి ఆ పొలాన్ని స్వాధీనం చేసుకున్నారు వీళ్ళు. ఎవరి ప్రేరేపణ చేత? ఈనాడు నీ భార్య ప్రేరేపణ చేత, నీ భర్త ప్రేరేపణ చేత, నీ పిల్లల ప్రేరేపణ చేత, నీ స్నేహితుల ప్రేరేపణ చేత, నీ రక్త సంబంధికుల ప్రేరేపణ చేత, నీ బంధువుల ప్రేరేపణ చేత ఒక తప్పుడు పని చేస్తున్నావేమో గుర్తుపెట్టుకో. నిన్ను నీవు అమ్ముకున్నట్టది. నువ్వు వేరే వాళ్ళని అమ్మడం కాదు, మోసం చేయడం కాదు, నిన్ను నీవు అమ్ముకున్నావు. గుర్తుపెట్టుకో ఈ మాట. లంచగొండితనం వల్ల, డబ్బుని ఆశించి నీ భార్యను సంతోషపెట్టడానికి, నీ భర్తను సంతోషపెట్టడానికి, నీ పిల్లలను సంతోషపెట్టడానికి, నీ స్నేహితులను సంతోషపెట్టడానికి, నీ రక్త సంబంధికులను సంతోషపెట్టడానికి ప్రేరేపించబడుతున్నావేమో. ప్రేరేపణ. తన భర్త సంతోషం కోసం ఈమె ప్రేరేపణ చేత ఆయన ఏం చేశాడు? తనను తాను అమ్ముకున్నాడు. ఈ వ్యక్తి కూడా అదేనండి. మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు. ఉందా మాట, గలతీలకు రాసిన పత్రికలో ఉందా మాట. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది. మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఏ పంట అయితే నీ విత్తుతావో అదే పంటను కోస్తావు. పాపం ఇతను మోసపోయాడు. అక్కడ 2 మాటలు ఉన్నాయి. నీ భార్య ప్రేరేపణ చేత నిన్ను నీవు అమ్ముకున్నావు. ఇంకొకటి కూడా ఉంది ఆ మాట చూడండి. యెహోవా దృష్టికి కీడు చేయ అనుంది. రెండవది, నిన్ను నీవు అమ్ముకుంటున్నావు అంటే రెండవ అర్థం ఏమిటంటే, దేవునికి కీడు చేయ ఉన్నావేమో నువ్వు. అంటే నీ పొరుగువాడికి అన్యాయం తలపెట్టడానికి, నీకు ఇష్టం లేని వారికి నీవు హాని తలపెడుతూ ఉంటే అది ఎవరికి కీడు చేస్తున్నట్టు? నీవు దేవుని దృష్టికి కీడు చేస్తున్నట్టు. ఈ రెండవ కోవకు చెందిన వ్యక్తి యూదా ఇస్కరియోతు. ఏ కోవకు చెందినవాడు? ప్రభు అయిన యేసుక్రీస్తుని అమ్ముకున్నవాడు. మోసపోయాడు అతడు. ఏం మోసపోయాడంటే, నేను యేసయ్యను అమ్ముతున్నాను. ఈ కోవకు చెందిన వాడికి నటన ఉంటుందండి. నటిస్తారు బాగా, అంటే జీవిస్తారు కూడా. భక్తిపరుడుగా, మంచివాడుగా. ఏవి నటనండి, ఏవి నటన? అమ్మేసి 30 వెండి నాణ్యాలకు ఏం తెలియనట్టు వచ్చేసి ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి వాళ్ళకు ముందుగానే చెప్పాడు. ఏం చెప్పాడు? ఎవరినైతే నేను ముద్దు పెట్టుకుంటానో ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. వచ్చాడు, బోధకుడా నీకు శుభం అని చెప్పి కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని, కపట ముద్దు. ఏం వేషధారణండి! అప్పగించేవాడు ఎప్పుడు కూడా టైం చూస్తాడనమాట. ఎప్పుడు కనిపెట్టుకుంటా ఉంటాడు. టైం వచ్చినప్పుడు ఇంకేసేస్తాడనమాట. దొరికింది టైము, అప్పగించాడు. కానీ ఒకటి, మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు.
మోసపోయాడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే ఎందుకు అప్పగించాడు? సత్యాన్ని అమ్మేశాడండి. సత్యాన్ని అమ్మేశాడు, చంపడానికి అప్పగించేశాడు. ఎవరు చచ్చిపోయారండి? చంపడానికి అప్పగించిన, సత్యాన్ని అమ్మడానికి అప్పగించిన యేసే చనిపోయాడు. చనిపోయి తిరిగి లేచాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. చనిపోయి తిరిగి లేచాడు. కానీ యూదా ఇస్కరియోతు తాను చేసిన భయంకరమైన పాపం, అసలు పిచ్చోడైపోయాడండి. మెంటలెక్కేసింది. మెంటలెక్కి తనకు తానే వెళ్ళిపోయి ఉరిపెట్టుకొని చచ్చిపోయాడు. బైబిల్లో భయంకరమైన చావు ఎవరిదనంటే ఇతందే. పొట్ట పగిలి పేగులు బయటకు వచ్చాయి. యూదా ఇస్కరియోతు అప్పగించిన శిష్యుడు. ఈనాడు దేవుని బిడ్డ, మీలో ఎవరైనా ఉన్నారేమో గుర్తుపెట్టుకోండి. ఇంకొక మంచి మాట చెప్తాను, టైం అయిపోయింది. మూడో విషయం ప్రభుచిత్తమైతే వచ్చే వారం ధ్యానిద్దాం. వినండి, ఇక్కడ ఎందుకు ఇంత పని చేశాడండి అసలు ఇతను? సత్యమైన యేసయ్యని అమ్ముకున్నాడు. నమ్ముకోవాల్సింది బదులు అమ్ముకున్నాడు. ఎందుకు అమ్ముకున్నాడు చూడండి దయచేసి. 70వ వచనం. అందుకు యేసు, నేను మిమ్ముని 12 ఏర్పరచుకొనలేదా? మీలో ఒకడు సాతాను అని వారితో బాగా అర్థం చేసుకోవాలి. చెడ్డ పనులు, ఇతరులకి హాని తలపెట్టే పనులు, నీ భార్యను సంతోషపెట్టడానికి, నీ భర్తను సంతోషపెట్టడానికి, నీ స్నేహితులను సంతోషపెట్టడానికి, నీ యొక్క బంధువులను సంతోషపెట్టడానికి, నీ రక్త సంబంధికులను సంతోషపెట్టడానికి నువ్వు ప్రేరేపణ కలిగి జీవిస్తున్నావు అంటే దాని అర్థం ఏమిటంటే నీలో ఉన్న దురాత్మ, నీలో ఉన్న దయ్యము. ఒక్క మాటలో చెప్పాలంటే ఈనాడు చాలామంది ఈ దయ్యపు పనులు ఎందుకు చేస్తున్నారంటే, ఎవరున్నారు వాళ్ళు ఎవరున్నారండి? సైతానుడు ఉన్నాడు కాబట్టి దయ్య పనులు చేస్తున్నారు. దేవుణ్ణి, సత్యాన్ని నమ్ముకోవాల్సింది బదులు అమ్ముకుంటున్నారు ఈనాడు. నీకు ఇంకొక మంచి మర్మం చెప్పి నేను ముగిస్తాను. దేవుని బిడ్డ, నీ వలన నీ పొరుగువాడికి హాని వస్తుందంటే, ఒక మంచివారికి హాని నీ వలన వస్తుందంటే నీవు కీడు చేస్తున్నట్టు దేవునికి గుర్తుపెట్టుకో. అవునా కాదండి? అంతే, సందేహం లేదు. అంటే నువ్వు ఎవరికి మచ్చ తీసుకొస్తున్నావు? నువ్వు నమ్ముకోవాల్సిన యేసయ్యకు మచ్చ తెస్తున్నావు. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో ఒక మాట అన్నాడు, చూడండి దయచేసి. రోమీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 24వ వచనం చూడండి. వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది. నువ్వు చేసే చెడ్డ పనులను బట్టే యేసయ్యకి అవమానం కలుగుతుంది. ఈనాడు ప్రియ దేవుని బిడ్డలారా, మీలో ఇటువంటి వారు ఉన్నారేమో గుర్తుపెట్టుకోండి. దేవునికి మచ్చ తెచ్చేవారు ఎవరైనా సరే, నువ్వు కావచ్చు, నేను కావచ్చు, ఈ మాటలు వింటున్న, మరి ఇక్కడ కూర్చొని వాక్యం వింటున్న మీరు కావచ్చు, యూట్యూబ్లో వాక్యాన్ని వీక్షిస్తున్న మీరు కావచ్చు, దేవుని నామానికి వ్యతిరేకంగా ఆయనకు మచ్చ తెచ్చే చెడ్డ క్రియలు నువ్వు చేస్తున్నావంటే నువ్వు దేవుడిని ఏం చేస్తున్నట్టు? అమ్ముకుంటున్నట్టు. ఈ 2వ కోవలో నీవు ఉన్నావా? యేసయ్యను నమ్ముకుంటున్నావా, అమ్ముకుంటున్నావా? 2 విషయాలు. ఈ గుంపులో 2 రకాల కోవకు చెందిన శిష్యులను చూసాం. మొదటి శిష్యులు ఎవరండి? ఆశించి వచ్చిన, ఈ లోకమే మాకు శాశ్వతము అని ఆశించి వచ్చిన శిష్యులు వెనుదిరిగిపోయారు. 2వ కోవకు చెందిన శిష్యులు యేసయ్యను అప్పగించిన శిష్యులు. ఈ 2 కోవలకు చెందిన ప్రతి శిష్యుడు ప్రమాదకరంలో ఉన్నాడని గుర్తుపెట్టుకోవాలి. ప్రభు చిత్తమైతే వచ్చే వారం
మనం ధ్యానిద్దాం మిగతా విషయాలు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, కళ్ళు మూసుకొని పిల్లరా. ఎవరు అటు ఇటు చూడమాకండి. దేవుని బిడ్డ ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయనను అనుసరిస్తూ వచ్చిన శిష్యులు అనేక మంది. అందులో మొదటి కోవకు చెందిన శిష్యులలో అనేకులు ఆయన్ని సత్యాన్ని విడిచిపెట్టి వ్యతిరేకంగా జీవిస్తూ ఈ లోకాన్ని ఆశించి వచ్చిన శిష్యులు. రెండవ కోవకు చెందిన శిష్యులలో యేసయ్యను అప్పగించిన శిష్యులు మీలో ఎవరైనా ఉన్నారేమో. ఒక్కసారి ఉంటే అయ్యా మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని మన్నించండి. ఈ రెండు కోవకు చెందిన ఈ శిష్యులు ప్రమాదంలో కొని తెచ్చుకున్నారు. మేము అలా ఉండొద్దు నాయన, మా జీవితాలు మీకు అనుకూలంగా ఉండాలి, మంచి శిష్యులుగా మేము తర్ఫీదు పొందాలి, మీ బిడ్డలుగా మేము జీవిస్తాం. ఈ చెడ్డ శిష్యులుగా మొదటి 2 రకాల శిష్యులు మేము ఆ కోవలో మేము ఉండమని ఆయన మా జీవితాలు మార్చుకుంటాం. మానవుడు తప్పు చేయక మానడు, కానీ దేవుడు అవకాశం కల్పిస్తాడు. యూదా ఇస్కరియోతుకి అవకాశం కల్పించాడు. ప్రతి అవకాశాన్ని చేజార్చుకున్నాడు, ప్రమాదం కొని తెచ్చుకున్నాడు. ప్రార్థన చేసుకుందాం. సంఘమంతా లేచి నిలబడతారా ప్రియులారా? అలా నిలబడి ఉంటుండగా ముగింపు ప్రార్థన దైవాశీర్వాదాలతో సెలవు తీసుకుందాం.